హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో కెప్టెన్సీ టాస్క్ మాత్రం చాలా ఫన్గా చాలా ఇంట్రెస్టింగ్గా జరగబోతుంది. చాలా అంటే చాలా నవ్వుకోవచ్చు. ఎందుకంటే ఇది డీజే కెప్టెన్ అని చెప్పేసి ఇక సాంగ్స్ అయితే బిగ్ బాస్ పెడుతూ ఉంటారు. 5 కంటెండర్స్ వచ్చేసి అక్కడ నిలబడుకొని ఉంటే ఒక పేరు చెప్పగానే వాళ్ళు వచ్చి స్టేజ్ మీద డ్యాన్స్ వేస్తూ ఉంటారు. ఇక రిమైనింగ్ కంటెస్టెంట్స్ వాళ్ళు ఎవరికైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు డ్యాన్స్ వేస్తూ ఉంటారు స్టేజ్ మీద. ఇక సాంగ్ అయిపోయేసరికి ఆ స్టేజ్ మీద ఎంతమంది ఉంటారో అంటే రిమైనింగ్ వాళ్ళు ఈ కెప్టెన్ మాకు వద్దు అని అనుకున్న వాళ్ళు లాగేస్తూ ఉంటారనమాట కిందకి, స్టేజ్ కిందకి. ఇక సాంగ్ అయిపోయేసరికి ఆ స్టేజ్ మీద ఎంతమంది ఉంటారో ఆ కౌంట్ని తీసుకొని సెకండ్ రౌండ్కి క్వాలిఫై చేస్తారు. ఇక సాయికి అయితే ఎవరూ చేయరు, ఓన్లీ సంజన గారు అందరికీ ఫస్ట్ రౌండ్ అందరికీ ఈమె మాత్రం కామన్, మిగిలిన వాళ్ళు మారుతూ ఉన్నారు. సాయికి ఒక్కరే, తర్వాత వచ్చేసరికి దివ్యాకి 5గురు, తర్వాత నిఖిల్కి 3, తర్వాత తనూజాకి కూడా 5గురు, భరణి గారికి కూడా 3 4 వచ్చేసారు. ఇక దాని తర్వాత సెకండ్ రౌండ్కి దివ్యాకి అలాగే తనూజాకి టై అయింది. దాని తర్వాత 5గురు వచ్చేసి తనూజాకి, 5గురు దివ్యాకి హెల్ప్ చేశారనమాట. ఇక ఒక ఓటు మాత్రమే అక్కడ తేడాగా ఉండేసరికి ఇక భరణి గారిని ఈ ఓటు మీరు ఎవరికి వేస్తారు అని బిగ్ బాస్ అడిగితే మొత్తానికి ఆయన చాలాసేపు ఆలోచించి దివ్య తనకి హెల్ప్ చేసింది కాబట్టి దివ్యకి ఓటు వేశారంట. అందువలన దివ్య అయితే కెప్టెన్ అయిపోయింది. ఈ వీక్ కెప్టెన్ దివ్య. సో ఇలాగా దివ్య కెప్టెన్సీ వచ్చేసింది. ఇక్కడ మొత్తానికి మాత్రం చాలా ఫన్గా ఈ యొక్క టాస్క్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా జరగబోతుంది. గొడవలు కూడా బాగానే అవుతాయి నెక్స్ట్ వీక్ అంతా కూడా. ఎందుకంటే మాధురి గారు ఓన్లీ తనూజాకు మాత్రమే హెల్ప్ చేస్తున్నారు, ఇంకెవ్వరికీ చేయట్లేదు. మరి ఏంటో నెక్స్ట్ వీక్ ఆమెని ఎలిమినేట్ చేయకుండా కాపాడుతుందనో ఏంటో తెలియదు. బట్ చూడాలి ఏం జరుగుతుందో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్